4 సంవత్సరాల క్రితం కావలికి రావడం జరిగింది. ఇదే ప్రెస్ క్లబ్కు. నాకు అనిపించింది ఈరోజు కావలి ఖచ్చితంగా రావాలి, మీతో మాట్లాడాలి, దేశ రాష్ట్ర రాజకీయాల గురించి మీకు చెప్పాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 3 విషయాలు మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒకటి రాజకీయాలు, రెండవది రాష్ట్ర అభివృద్ధి, మూడవది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల సంక్షేమం అభివృద్ధి, నిరుపేదల అభివృద్ధి. మన దేశ ప్రధానమంత్రి గత 11 సంవత్సరాల్లో దేశానికి ఏం చేశారు? నాకైతే కళ్ళకేమి కనిపించటం లేదు ఎక్కడ. గత 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఎప్పుడైనా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టాడా? ఎక్కడైనా దేశ చరిత్రలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి ప్రధానమంత్రి ఈరోజు మనకు 11 సంవత్సరాలుగా ఉన్నాడు. ఇది అద్భుతం. ఎలా జరిగింది, ఎలా జరుగుతూ ఉందనే దానికి మన కళ్ళ ముందున్నటువంటి సత్యం. ప్రధానమంత్రి గారు, నేను చూశాను మన్మోహన్ సింగ్ని, పివి నరసింహారావుని, దేవగౌడ, వీళ్ళందరినీ చూసాం మనందరం. వాజ్పేయిని కూడా చూసాం. వారానికి ఒక్కసారి విదేశానికి పోయే ప్రధానమంత్రి ఎవరు అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి. విదేశాలకు వెళ్తున్నారు, సంతోషం. ఏమి సాధిస్తున్నాడు? వెళుతున్నాడు, వస్తున్నాడు. వెళ్ళే ముందు సంతోషం, వెళ్ళొచ్చు, రావచ్చు. వచ్చిన తర్వాత విదేశానికి వెళ్ళి ఏమి సాధించాడు అన్న విషయాన్ని గురించి ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. మరి నాకైతే 10 జతల గుడ్డలు ఉన్నాయి, చొక్కాలు 10 చొక్కాలు 10 ప్యాంట్లు. మీకు కూడా దాదాపుగా 10 చొక్కాలు 10 ప్యాంట్లు ఉండొచ్చు. భారతదేశ ప్రధానమంత్రికి 10,000 జతల గుడ్డలు ఉన్నాయి, చొక్కా ప్యాంట్లు 10,000. మీరే చూడవచ్చు. ప్రతిరోజు పొద్దున వేసిన చొక్కా మధ్యాహ్నం వేయడు, మధ్యాహ్నం వేసిన చొక్కా సాయంకాలం వేయడు, మళ్ళీ రాత్రి. అంటే దినానికి 4 సార్లు బట్టలు మార్చుతున్నాడు. మార్చుకోవచ్చు. ఈ నిరుపేద దేశంలో దినానికి ఒక్క పూట కూడా భోజనం లేనటువంటి ప్రాంతంలో, భారతదేశంలో ఒక పక్క నిరుపేదలు ఆకలితో అయ్యో రామచంద్ర అని అరుస్తుంటే, ఒక పక్క భారతదేశ ప్రధానమంత్రి 10,000 కోట్ల డ్రెస్, 10,000 జతల డ్రెస్సులు పెట్టుకోవడం. ఒక్కొక్క జత కుట్టుకూలి 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఆయన బిడ్డలు కుట్టేదానికి. మరి ఆయనకు ఉన్నటువంటి 10,000 డ్రెస్సులు ఖరీదు 100 కోట్ల రూపాయలు. ఇది భారతదేశ ప్రధానమంత్రి. మరి 11 సంవత్సరాల్లో వారు ఏం చేశారు? మన్మోహన్ సింగ్ గురించి చెప్పొచ్చు. ఆర్థిక సంస్కరణ తీసుకొని వచ్చాడు, ఉపాధి హామీ తీసుకొచ్చాడు, మరి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాడు. ఈ విధంగా ఎన్నో మంచి పనులు చేశాడు. విద్యా హక్కు తీసుకొచ్చాడు. భారతదేశ ప్రధానమంత్రి ఈ రోజు వరకు ఏం చేశాడు? భారతీయ జనతా పార్టీ పేదవాళ్ళకి ఏం చేసింది? ఇది భారత పార్టీ, బీజేపీ పార్టీ సాధించినటువంటి గొప్ప ఘన విజయం. అయితే మీరు అనవచ్చు అన్ని ఎలక్షన్లు గెలుస్తున్నారని. అదంతా ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు, అనుమానమే లేదు 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 లేదు. మరి ఇంకొకటి కూడా దేవుణ్ణి ఉపయోగిస్తున్నారు ప్రతి. దేవుడు అనేవాడు దేవుడు ఉన్నాడు, అందరికీ దేవుడే.
పేదవాళ్ళకి దేవుడే, కోటీశ్వరులకు దేవుడే, ప్రతిదానికి దేవుడు. అది ప్రయాగరాజు అంటాడు, అక్కడ జనాలు దోపుతాడు, రైడ్లు వేస్తారు. దేవుడు ఉన్నాడు, అనుమానం లేదు. కానీ ఈ పేదరికం, రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు రాత్రి పొద్దున్న నిద్రలేసి టీవీ పెడితే టీవీలో గట్టిగా అరుస్తున్నారు. ఏమని? ఒక ఆయన చంద్రశేఖర్ రెడ్డి, ఒక లెక్చరరు, ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు, భార్య. మరి ఉద్యోగం లేక నిరుద్యోగంతో బిడ్డలకి విషం ఇచ్చి చంపేశాడు. 15 ఏళ్ల కూతురు, 9 ఏళ్ల కొడుకుని చంపేసి భార్య భర్త ఇద్దరు 2 ఫ్యామిలీకి ఊరేసుకొని చచ్చిపోయారు. పొద్దున్నే లేస్తే అది న్యూస్. ఎందుకు? కారణం ఏంది? నిరుద్యోగం. నిరుద్యోగాన్ని ఏమాత్రం కనీసం కావల్లో 10 మంది పిల్లకాయలకి 10 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా? నేను అడుగుతున్నా సూటిగా. 10 మందికి కేంద్ర ప్రభుత్వంలో 10 మంది కన్నా ఉద్యోగాలు వచ్చాయా? కానీ బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకుల్లో ఒకప్పుడు లోన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు కనీసం దాదాపు 5-10 బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ, పెద్ద బ్యాంకులు. కనీసం మొన్న అక్కడెక్కడో మొన్న ఊరికి కూడా పోయినాడు అంటున్నాడు. మరి ఉన్న వాస్తవం ఏంటంటే పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు మద్యాన్ని సేవిస్తున్నారు, తాగుతూ ఉన్నారు. దాంట్లో నుంచి కావలి టౌన్ చుట్టుపక్కల నుంచే దినానికి 2 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తూ ఉంది ప్రభుత్వానికి. 2 కోట్ల రూపాయల రెవెన్యూ. మరి నెలకి వచ్చి 60 కోట్ల రూపాయలు మరి కావలి టౌన్ చుట్టుపక్కల నుంచి వస్తూ ఉంది. దీంతో ఆయన ఈ డబ్బుతో, ఈ రెవెన్యూతో ఆయన హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. నెలకు ఒక్కసారి కాదు, 2-3 రోజులకు ఒకసారి ఢిల్లీకి వెళ్తున్నాడు, పెళ్లికి వెళ్తున్నాడు. పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏమన్నా మామూలు విమానంలో పోతాడా? కాదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఏమి లాభం? ఒక పక్క కూటికి లేక ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు లేక ఉరేసుకొని చేస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చేసింది ఏంటి? చేయబోయేది ఏంటి? మరి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతాడు మా మిత్రుడు కుమారుడు. మరి అడగడంలో నేను అడగొద్దని నేను చెప్పటంలే, కానీ నువ్వు సాధించింది ఏంటి? మీ నాయన పేరు పెట్టుకొని 6-7 వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు, అయిపోయి ఉండాలి అక్కడ, చాలు. మరి ఈ 5 ఏళ్లలో ఎందుకు సంపాదన? ఎన్ని వేల కోట్లు సంపాదించావు? మీ నాయన తరఫున ఎంత సంపాదించావు? నువ్వెంత సంపాదించావు? ఈ విధంగా అవినీతిలో కూరుకోబోయాడు వైసీపీ నాయకుడు. మరి ఈ విధంగా ఉన్నాయి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లోను, భారతదేశంలో. మరి అభివృద్ధి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. కావలి నేను 55 సంవత్సరాల నాడు ఇక్కడ చదివితే కావలి 55 ఏళ్ళ నాడు ఎట్టుందో అట్టే ఉంది. ఏం మార్పు లేదు. కాకపోతే మధ్యలో ఏదో 1-2 బిల్డింగ్లు కనిపించాయి. బెజవాడ పుల్లయ్య కొట్టు నుంచి ఇటు వస్తుంటే, రైల్వే రోడ్డుకు వస్తుంటే ఒక పెద్ద బిల్డింగ్ కనిపించింది. ఆఫీసర్ల క్లబ్ ఏందో నాకు తెలియదు. అది తప్పించి కొత్తగా ఏమీ కనిపించలేదు 55 ఏళ్లలో. మరి అభివృద్ధినంతా తీసుకొని వెళ్ళి ఆయన అమరావతిలో పెట్టుకుంటున్నాడు. ఎంత ఖర్చు పెడుతున్నాడు? 60,000 కోట్ల రూపాయలు, 50,000 ఎకరాల్లో, సంవత్సరానికి 4 సార్లు పంటలు పండే భూమిలో, సారవంతమైన భూమిలో, కృష్ణా నది ఒడ్డున 60,000 కోట్ల రూపాయలు కడుతున్నారు. మరి ఇది మంచి పనా? దీనిదే ఒక ఆయన ఎవరో ఒక మంత్రి చెప్తున్నాడు, నేను 3 ఏళ్లలో పూర్తి చేస్తానంటాడు. అన్నీ ఉన్నాయి ఆడ. అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, సెక్రటేరియట్ ఉంది. నువ్వు కొత్తగా కట్టే బిల్డింగ్ లేదు, ఇంకో 4 బిల్డింగ్లు కడతావు, అది పెద్ద అభివృద్ధి. దానివల్ల ఏం ప్రయోజనం? 60,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కడతారా? నువ్వు మందుబాబులు దాగే డబ్బుతో నువ్వు
ప్రత్యేక విమానాల్లో బయట దేశాల్లో బయట ప్రాంతాలకు నువ్వు వెళతా మరి నువ్వు అప్పు తెచ్చి ఆడ చేస్తానంటే ఎట్టా? ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాలు కొత్త జిల్లాలు వచ్చాయి. ఈ 10 జిల్లాల్లో అభివృద్ధి లేదు. సొంత జిల్లా చిత్తూరులో అభివృద్ధి లేదు. నేను చిత్తూరులో ఉంటే అభివృద్ధి లేదు. మరి ఈ పరిస్థితుల్లో దాన్ని వికేంద్రీకరణ చేయాలి. అభివృద్ధిని వికేంద్రీకరణ జరగాలి. 60,000 కోట్ల రూపాయలు ఒక దగ్గర ఖర్చు పెట్టకుండా ప్రతి జిల్లాకి 4-5 వేల కోట్లు ఏమవుతుంది? 50,000 కోట్లు ఉన్నాయి. ఒక 10,000 కోట్లు అక్కడ పెట్టుకో, మరి అమరావతిలో పెట్టుకో. మిగిలిన 50,000 కోట్లను శ్రీకాకుళం నుంచి రాజమండ్రి దాకా పంచు. మరి ఒంగోలు నుంచి కర్నూలు దాకా ఉన్నాయి. ఈ జిల్లాల్లో పంచకుండా నువ్వు మొత్తం అక్కడ తీసుకోపోయి నిన్ను అడిగేవాడు లేడు. 150 అసెంబ్లీలు వచ్చాయని చెప్పి నీ ఇష్ట ప్రకారంగా చేసుకుంటే ఎట్టయ్యా? ఓ తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు గారి అల్లుడా, నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఆయన్ని కావలి నుంచి అడుగుతున్నా. కావలిలో ఏముంది అభివృద్ధి? ఉదయగిరి అట్టే ఉంది, కనిగిరి అట్టే ఉంది, దర్శి అట్టే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి అని నేను డిమాండ్ చేస్తూ ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు పరిస్థితి. ఒకప్పుడు దేశంలో అంటరానితనం ఉండేది. మహాత్మా గాంధీ స్వతంత్రం రాకముందు ఊరు తిరిగాడు. అన్ని ఊళ్ళు తిరిగి అంటరానితనాన్ని తీసేయాలన్నాడు. దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ల కృషి వల్ల ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఈరోజు వచ్చాయి. కొంత అభివృద్ధి వచ్చింది, నేను కాదంటలేదు. కానీ ఎస్సీలకు ఇచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశాడు జగన్మోహన్ రెడ్డి. తప్పది. దాన్నే మొన్న ఏమన్నా బడ్జెట్లో మొన్న పెడతాడు అని అనుకున్నాను. చంద్రబాబు నాయుడు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి నోరే మెదపలేదు. మరి ఎస్సీ పిల్లకాయలు విద్యార్థులు స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు. ఎస్సీ హాస్టళ్ళు అధ్వానంగా ఉన్నాయి. ఇది ఎస్సీల పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలకు ఇచ్చినటువంటి విలువ పరిస్థితులు ఈరోజు లేవు. అటు వైసీపీలో కానీ ఇటు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ సున్నాని తెలియజేస్తూ ఎస్టీల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఒక్క ఉద్యోగం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ. మరి ఓబీసీలు కాంగ్రెస్ పార్టీ 27% భారత రాజ్యాంగాన్ని సవరించి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్. మరి వాళ్ళు చదువుతున్నారు. ఉద్యోగాల్లో ఎక్కడ ఒక ఉద్యోగం ఇస్తే కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. తర్వాత లేదు. మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీల పరిస్థితి పెట్టి 150 సంవత్సరాలైంది. 150 సంవత్సరాల్లో స్వతంత్రాన్ని దేశానికి తీసుకొని వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని దేశంలో తీసుకొని వచ్చాం. సమానత్వాన్ని తీసుకొని వచ్చాం. పత్రికా స్వేచ్ఛనిచ్చాం. మరి అంతేకాదు వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చాం. మరి దేశంలో మంచి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చాం. ఇన్ని చేసిన తర్వాత మాలో కొన్ని పొరపాట్లు జరిగాయి. మేము 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దాదాపుగా 50 సంవత్సరాల పైన అధికారంలో ఉన్నాం. మరి మేమే ఒక చిన్న పొరపాట్లు చేసాం. ఈవీఎంలు మేము ఎవరో తీసుకురమ్మలేదు, మేమే తీసుకొని వచ్చాం. మరి ఈవీఎంలు తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత చేతికి కర్రనిచ్చాం. వాళ్ళు భారతీయ జనతా పార్టీ, మోడీ గారు, మిగిలిన పెద్ద నాయకులు ఆ కర్ర తీసుకొని మమ్మల్ని భుజాల పైన కొడతా ఉన్నారు. మరి ఈవీఎంలతో వాళ్ళు గెలుస్తున్నారే కానీ సొంతంగా ఓట్లు పడటం లేదు. దీంట్లో మాత్రం పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. రెండోది ఏంటంటే వాళ్ళ ఐడియాలజీ, మా సిద్ధాంతాలు సెక్యులరిజం, సోషలిజం, డెమోక్రసీ ఇన్ని పెట్టుకుంటే వాళ్ళ సిద్ధాంతం ఒకటే ప్రయాగరాజ్ అయోధ్య. దేవుడు పేరు చెప్పి పేర్లు పెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు. లేకపోతే చిన్న అలయన్స్లు మేకప్లు చేస్తున్నారు. మేము తప్పులు మేము చేయటం లేదు, చేయము కూడా. మేము కొన్నాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో లేము. ఇంకొక 5 సంవత్సరాలు అయినా మాకు ఇబ్బంది లేదు. మేము నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను మీ అందరికి తెలియని విషయాన్ని.
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన సానుభూతి మొదలైంది, అనుమానమే లేదు. సపోర్ట్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు, అనుమానమే లేదు. మాలో ఉన్నది ఏంటంటే మా నాయకులు ఇళ్లలో కూర్చొని బయటికి రావటం లేదు. ఒక్కరన్నారా రెండయ్యా అంటే మళ్ళా చూద్దాంలే, వచ్చే సంవత్సరం వస్తాంలే అని ఆ విధంగా ఉన్నందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా మేము 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలా మంది లేదని అనుకుంటుంటారు. ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్కి, అసెంబ్లీకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా, నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము రావడం ఖాయం 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 అని తెలియజేస్తున్నాం. మరి ఈ కావల్లో ఒక పని చేస్తారు, కనిగిరిలో ఇంకో పని చేస్తారు. కనిగిరిలో అడిగేవాళ్ళు లేని దగ్గర వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. కావల్లో అడుగుతారయ్యా, ఇక్కడ కొంచెం కమ్యూనిస్టు భావాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అని అనుకున్న దగ్గర చాలా పెద్ద మనుషుల్లా కనపడతారు. మరి అదేవిధంగా తమిళనాడులో చేయలేరు వాళ్ళు, మరి కేరళలో చేయలేరు, అండమాన్స్లో చేస్తారు, లక్షద్వీప్లో చేస్తారు, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. చాలా తెలివైన వాళ్ళయ్యా వాళ్ళు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నాయి. మన జడ్జిమెంట్ విషయంలో కూడా పొరపాట్లు చేశారు. జడ్జీల చేత పొరపాటు చేయించి జడ్జిమెంట్ వ్యతిరేకంగా ఈవీఎంలకు రాబోతుంటే దాన్ని మేనేజ్ చేశారు సింగపూర్లో డబ్బులు ఇచ్చి జడ్జీలకి. సుప్రీంకోర్టులో అందరూ చెప్పుకుంటున్నారు అసూయతో, ఇట్లా జరుగుతూ ఉంది, ఇట్లా జరుగుతూ ఉందని జడ్జీలే చెప్పుకుంటా ఉన్నారు ఈవీఎంలపై. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయకుండా ఉంటే స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. చొక్కా తీసేసి గాంధీ కేరళ నుంచి కాశ్మీర్ దాకా తిరిగాడు, పోరాటాలతోనే వచ్చింది. మేము పోరాటాలు చేయబట్టి దేశంలో ఈరోజు సమానత్వం ఇంకా ఉంది, రాజ్యాంగం ఈరోజు ఇంకా ఉంది, పత్రికా స్వేచ్ఛ ఈ రోజు దాకా ఉంది. దేశ ప్రధానమంత్రి 11 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా. మేము చూడు వారంలో 4 సార్లు పెడుతున్నాం. మా వాళ్ళు ఎప్పుడైనా చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు ప్రెస్లో ఉంటాం. కానీ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? దేశంలో ప్రజాస్వామ్యం యాడుంది, పత్రికా స్వేచ్ఛ యాడుంది. ఒకప్పుడు ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ లేదు, జర్నలిస్టులకు కూడా స్వేచ్ఛ లేదు. మేనేజ్మెంట్లు ఏం చెప్తేది రాయాల్సిన పరిస్థితులకు రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఖచ్చితంగా ఒకటి చెప్తున్నా, మన ఇద్దరం చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రజల్లో సానుభూతి మొదలైంది. నేను ఒక కుగ్రామంలో ఉన్నా, మరి ఎక్కడ చిత్తూరు దగ్గర. అందరూ వచ్చి చెప్తున్నారు, మళ్ళా రండి, ఎప్పుడు వస్తారో అని అడుగుతున్నారు. నేను నాయుడుపేటలో ఉన్నా, అందరూ అడుగుతున్నారు బస్ స్టాండ్ ఎప్పుడు వస్తుంది, మళ్ళా రా అని. మరి నేను ఈరోజు నెల్లూరులో ఉన్నా, 11 గంటలకు వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తామని అడుగుతున్నారు, మళ్ళీ 1 నెలలో వస్తానని చెప్పా. ప్రజల్లో మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి ధరలు పెరిగిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, మరి బాగా అప్పుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు అప్పుల్లో. ఈరోజు నేను పొద్దున్నే పెట్రోల్ బంకు పోయాను తిరుపతిలో. ఒక మహిళ ఉంది, నేను అడిగాను మీకు ఎంత ఇస్తారు అంటే 10,000 ఇస్తానని చెప్పి, 10,000 ఇస్తారు నెలకి అని చెప్పి. మీ భర్త ఏం చేస్తాడు అని అంటే ట్రాక్టర్ దొరుకుతాడు, ఆయనకి ఎంత ఇస్తారు? 18,000 ఇస్తారు. ఈ 10,000 ఈ 18,000 సరిపోతాయా అని అంటే సాగు. నేను అడిగాను ఆమెని, నువ్వు ఎంత అప్పుల్లో ఉన్నావంటే 7 లక్షల అప్పుల్లో ఉన్నానని చెప్పింది. ఎంత వడ్డీకి తెచ్చుకున్నాను అని అంటే 3 రూపాయల వడ్డీకి అని చెప్పి చెయ్యి ఇట్ట పెట్టి చెప్పింది దర్జాగా. అంటే ప్రతి ఒక్కరు అప్పుల్లో ఉన్నారు. బ్యాంకులు ఉపయోగపడటం లేదు పేదవాళ్ళకి, సామాన్యులకి, మధ్యతరగతికి, నిరుద్యోగులకి, రైతులకి. కోటీశ్వర్లకే అప్పులు ఇస్తున్నారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి సంపద అంతా గుజరాత్కు పోతా ఉంది, మార్వాడీలకే పోతా ఉంది డబ్బు. లక్షల కోట్ల రూపాయలు. ఒక ఆయన 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎన్పిఏ అయితే మళ్ళా ఆయన మొన్న ఇక్కడికి వచ్చాడు నెల్లూరు కూడా.
ఇంకో మరి ఎన్పిఏలో 450 కోట్లు తీసుకొని మిగిలిన 99% అప్పునంతా మాఫీ చేసి ఇంకో 10,000 కోట్ల రూపాయల అప్పు పోతున్నారు బ్యాంకులు, జాతీయ బ్యాంకుల పరిస్థితి ఈ విధంగా ఉంది భారతదేశంలో. ఒకప్పుడు మేము ఉన్నప్పుడు ఎవరు పోయినా కూడా ఇచ్చేవాళ్ళు, ఎస్సీలకు అప్పులు ఇచ్చేవాళ్ళు, ఎస్టీలకు అప్పులు ఇచ్చేవాళ్ళు, ఎవరు పోయి అడిగి నిరుద్యోగులకు అప్పులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకుకి ఎవరు పోయినా కూడా వాళ్ళు ముందే చెప్తున్నారు, మీరు రావాల్సిన పని లేదా, మీ పని లేదు ఇక్కడ అని చెప్తున్నారు. ఇది పరిస్థితి భారతదేశం. 4లో డబ్బున్న వాళ్ళకే ఇచ్చారు. నేను అపోజ్ చేశాను, నేను బాగా అపోజ్ చేశాను. మామూలుగా తెలియదు, రూమ్లో పెట్టి తక్క దిమ్మి తక్క అంటే ఏడ్చారు. నాదెళ్ళ భాస్కర్ రావు అని ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి ఉంటే మేము తగాదాలు పెట్టుకోబోతుంటే కూర్చో నన్ను గట్టిగా అరిశాను. నేను చెప్పాను తప్పును ఏలెత్తి చూపించాను ఆ రోజునటువంటి నాయకులకి. ఆ రోజు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళంతా ఉన్నారు. మరి నేను ధైర్యంగా మాట్లాడాను. అమ్ముకుంటున్నారు టికెట్లు అని చెప్పాను, అమ్ముకున్నది నిజం. దానివల్ల ఆ పొరపాట్ల వల్ల ఈ రోజు మా వాళ్ళు వీధుల్లోకి రాలేకపోతున్నారు. కోటీశ్వరులకు టికెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు మామూలుగా రోడ్లపైకి వచ్చి నిలబడి సమస్యల పైన పోరాటం చేయలేకపోతున్నారు.